ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటాను. నా పేరు శ్రీలక్ష్మి. ఓకే, నా పేరు శ్రీలక్ష్మి. ఆంటీ చెప్పినట్లు మేము కూడా వ్యవసాయ కుటుంబం, అన్నీ చేసాము చిన్నప్పుడు, అలాగే చదువుకున్నాము. ఇప్పుడు కూడా మినిమలిస్టిక్ లైఫ్, మా మ్యారేజ్ అయ్యి 15 years అయింది. మినిమలిస్టిక్ లైఫ్ ఇంట్రెస్ట్ చేస్తున్నాము. ఆర్గానిక్ వ్యవసాయం మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. చూస్తాం లైఫ్ మొత్తం ఈ రెండింటి మీద బేస్ అయ్యి కంటిన్యూ అవుతాం. మీకు ఇష్టమైన అంశం ప్రకృతిలో? అన్నీ ఇష్టమే అండి, ప్రకృతిలో అన్నీ ఇష్టం. సరేలేండి, వాళ్ళు కొంతమందికి కాంప్రిహెన్సివ్ ఇష్టం అవుతుంది. నా పేరు లక్ష్మీ ప్రసన్న సార్. నేను కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో పుట్టాను. చదువు మొత్తం అక్కడే అయిపోయింది. ఉద్యోగం రీత్యా ఇక్కడ వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాము. ఇక్కడే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి పెరటి తోట చేయడం ఇష్టం అన్నమాట. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. టెర్రస్ గార్డెన్ లాగా ఇంట్లో కింద పండించుకోవడము అంతే. నా పేరు విజయలక్ష్మి. ప్రాపర్ వరంగల్, హైదరాబాద్లో ఉంటున్నాం. నాకు టెర్రస్ గార్డెన్ అంటే ఇష్టం. మాది మెడికల్ ఏజెన్సీ. నా పేరు నాగేశ్వరరావు. మాది కూడా వరంగలే. మేము మా ఫాదర్ తోటి అన్ని ఊర్లు తిరిగి ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేసరికి సిటీలో పడ్డాం. పల్లెటూరు లైఫ్ కోల్పోయినాం. ఇప్పుడు ఇష్టం అంటే మళ్ళీ ఊరికే పోయి ఉండాలనేది ఇష్టం. నా పేరు నాగభూషణ్ రావు సార్. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్ అయ్యాను సార్. 5 years అవుతుంది. గ్రీనరీ అంటే చాలా ఇష్టం సార్. నా పేరు నరసింగరావు, రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ని. ప్రకృతి వ్యవసాయం మీద రైతులకు అవగాహన కల్పించడం, ప్రకృతి మీదే నాకు ఇష్టమైనది ఏంటంటే ప్రకృతి. అందులో లీనమైపోవాలి. ఇప్పటికి కూడా ఈ కెమికల్స్తోనే కాకుండా, రసాయనం లేకుండా వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం పేరున్నట్టు దాని మీదనే. అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. నేను పుట్టింది కడప జిల్లా. ఇంకా ఇక్కడే నా ఎడ్యుకేషన్ జాబ్ చేస్తున్నాను. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఆ ఉద్దేశంతో కొన్ని క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. సో యాక్షన్లోకి చేయాలి. ఇప్పుడు ప్రకృతిలో నాకు పచ్చదనం, ఈ గాలి, వెలుతురు అని. నా పేరు సాయి కుమార్ అండి. కాకినాడ నుంచి, మరి ప్రాపర్ కాకినాడ. జాబ్ రీత్యా హైదరాబాద్ వచ్చాను. ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. నాకు గ్రీనరీ అంటే నచ్చుతుందండి ప్రకృతిలో. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్. మాది నల్గొండ జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. మొక్కలు అంటే చాలా ఇష్టం. మొక్కలతో ఉండడం చాలా ఇష్టం. ప్రయత్నం చేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు విజయ్ కుమార్ అండి. మాది సూర్యాపేట డిస్టిక్. నాకు వెన్నెల రాత్రి అంటే ఇష్టం. హలో, నా పేరు లిఖిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నేను TCSకి వర్క్ చేస్తున్నాను. సో నాకు గ్రీనరీ ఇష్టం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. మాది అనంతపురం జిల్లా, హిందూపురం తాలూకాలో, కర్ణాటక బార్డర్లో కొత్తపల్లి అని ఒక చిన్న ఊరు ఉంటుంది. అక్కడి నుంచి వచ్చాను. వృత్తిరీత్యా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. కానీ పుట్టి పెరిగి చదివిందంతా పల్లెటూరులోనే. ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళు సిటీల్లో తిరిగి బట్టి వదిలేసి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు విలేజ్, పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటూ, అలాగే మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్, మిల్లెట్ కల్టివేషన్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. బట్ వ్యవసాయం అంటే ఇష్టం, వ్యవసాయం చేస్తుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు బస్వరాజ్. నేను ఎద్దు గానగల మీద పనిచేస్తున్నాను. మంచి నూనె అందరికీ అందించాలనేది నా ఆశయం. దాంతోపాటు మిల్లెట్ ప్రాసెస్ యూనిట్ ఉంది. నేను స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు 2వ తరగతి లోపు పిల్లలు 7 మంది డయాబెటిక్ పేషెంట్స్. అప్పటి నుంచి ఆహారం పట్ల కొంచెం మంచి ఆహారం, నాకు పిల్లలు పుడితే మంచి ఆహారం ఇవ్వాలన్న స్పృహతో ఆహారం మీద పనిచేస్తున్నాను. మంచి ఆహారం. ధన్యవాదాలు. నా పేరు ఎం సత్యనారాయణ. నేను సంజీవరెడ్డి నగర్ నుండి వచ్చాను, హైదరాబాద్. నాది జన్మస్థానం వచ్చేసి నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకా లక్ష్మాపురము.
మాది వ్యవసాయ కుటుంబము, వ్యాపార కుటుంబము. నేను చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయ కుటుంబంలో పెరిగాను. మా ఇంట్లో గోవులు, వ్యవసాయం చూశాను కాబట్టి, మరియు ప్రకృతి సహజంగా అప్పుడు 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రకృతి ఎంతో రమణీయంగా ఉండేది. మా యొక్క ఊరు ముచికుందా నది, ముచికుందా నది మూసీ నది అయింది. ఆ మూసీ నది ఇప్పుడు మురికి నది అయిపోయింది. ఎప్పుడు కూడా ఇలాంటి మంచి వాతావరణంలో ఉండేది. మళ్ళీ అలాంటి వాతావరణంలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. నా ధ్యేయం కూడా అదే. జై శ్రీ. నమస్తే, నా పేరు శివకుమార్. నేను తాండూరు యాక్చువల్ నాది, ఉండేది హైదరాబాద్లో ఉంటున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా చేస్తుంటాను. నాకు ప్రకృతిలో గలగల పారే నీరంట ఈ పచ్చదనం అన్న చాలా ఇష్టం నాకు. సో అది నేను ఎక్కడన్నా సెల్ఫీ దిగాలన్నా, ఎక్కడన్నా ఫోటో దిగాలన్నా పచ్చదనాన్ని ఎక్కువ కోరుకుంటుంటాను నేను. సో థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు హరికృష్ణ. మాది ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు, పుత్తనవారిపల్లె గ్రామం. అది నాకు వేస్ట్ రీసైక్లింగ్ చేయడం అనేది చాలా ఇష్టం. సింపుల్గా బతకడం చాలా ఇష్టము. నేచర్లో ప్రతి అంశాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. నేను బేసిక్గా ఆర్టిస్ట్ని. నాకు అప్పుడే వర్షం పడినప్పుడు వచ్చే ఆ మట్టి వాసన ఆస్వాదించడం చాలా ఇష్టం. మేడం మీరు కొంచెం ఎలాబొరేట్గా చెప్పండి ఈ ప్రోగ్రామ్ దాంట్లో కూడా మీరు సారిద్దరు చెప్పండి. అందరికీ నమస్కారం. మా బోర్నపల్లి గ్రామానికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ వచ్చారు. చాలా సంతోషం మీ అందరికీ. ఇక్కడ అందరము ఒకే ఆలోచన విధానం ఉన్న వాళ్ళమందరం కలవడానికి అవకాశము సాయిభాస్కర్ రెడ్డి సార్ ద్వారా దొరికింది. వారితో పరిచయం తర్వాత ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మనం ఏం జీవిస్తున్నాము, ఎందుకు జీవిస్తున్నాము, జీవించే అవసరం ఉందా. సార్ చెప్పారు చూడండి, చచ్చిపోవాలి అన్నది. నిజంగా ఎంతమందో చచ్చిపోవాలేమో ఈ లోకంలో మనం ఏం పని చేయనప్పుడు అన్నది నిజంగా చాలా ఆలోచింపచేసింది. అందుకే నేను ఈ మంత్లోనే ఫిబ్రవరిలో ఒక జియోస్పిరిట్ మీట్ పెట్టాము ఇక్కడ ఎర్త్ కాన్షియస్ గురించి. సో మళ్ళీ రెండోసారి అందుకే మళ్ళీ పెట్టాలని సంకల్పం చేసుకున్నాను నేను. అంతకుముందు వరకు నమ్మకం లేకుండా ఇంత దూరం ఎవరు వస్తారో రారో, చాలా దూరం కదా అని. కానీ దూరం అన్నది లేదన్నది నాకు ఈ రెండోసారి ఇంకా అర్థమైంది. అన్నమయ్య డిస్టిక్ ఎక్కడ, మనం ఎక్కడ, కడప ఎక్కడ, నంద్యాల ఎక్కడ, అందరం ఒకటే అన్నది. ఇంకా భూమిని బాగుపరచడానికి మనందరము సంకల్పం చేసుకొని మనలాంటి వాళ్ళని తయారు చేయడంలో ఇంకా మనకున్న సమయాన్ని ఉపయోగిస్తే నిజంగా మనము ఈ భూమిపైన జీవించే హక్కు ఉన్నది అని మాత్రం నాకు అర్థమైంది. నేను ఈ భూమి రక్షణలో భాగంగా నా వంతుగా ఈ భూమికి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు గోవులను కాపాడాలనిపించింది. సో అందుకే మేము చేసే పనులు, రెగ్యులర్ పనులు, ఉద్యోగాలు వదిలేసుకొని ఇక్కడే ప్రకృతిలో జీవించాలని నిర్ణయం చేసుకొని ఈ దేశీ ఆవులను పెంచుతున్నాము. అందులో భాగమే భూమిని రక్షణ అన్నది కూడా చాలా ఇప్పుడు ఇంకా ఎక్కువ కాన్షియస్నెస్ వచ్చింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అందరం చేయాలి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మనల్ని ఎర్త్ లీడర్స్గా డిక్లేర్ చేస్తారు ఈ జియో స్పిరిట్ ద్వారా. సో తర్వాత మనందరము కలిసి పనిచేద్దాం, ఎవరికి వీలున్నది వాళ్ళు. కొంచెమైనా ఇలా ప్రకృతిలో ఈ అమ్మ చెప్తున్నారు చూడండి, ఇక్కడే ఉంటారా మీరు? నలుగురు కొడుకుల దగ్గర కాకుండా ఇక్కడ ఉండగలుగుతారా? ఆ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. సో ఉండగలుగుతారు. అలా అందరము ఉండాలి అనేసి నా ఆలోచన. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము అని. కొద్ది ముందరికి వస్తారా మీరు? చెప్పండి. అందరికీ నమస్కారం. ఇంత దూరం వచ్చినందుకు చాలా తను చేస్తూ ఉంటుంది మా వైఫ్. తనకి నేను ఇక అందరము చేస్తే, ఇండివిజువల్గా చేస్తే ఎవరికి వారం చేస్తే కాదు కాబట్టి తను చేస్తుంటే తనకి ఏది చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటాను. సంబడి హ్యాస్ టు బి సపోర్ట్ ఇంట్లో చేసే వాళ్ళకి. నేను బేసికల్గా క్రికెట్ కోచ్, క్రికెట్ పిల్లలకి క్రికెట్ నేర్పిస్తుంటాను. తనతో పాటు తను చేస్తాను, ఆవులు పెంచుతాను. ఉండేది అంటే సరే తనకు సపోర్ట్ చేసాం. ఏదైనా కోరిక ఉంటే తీర్చుకోవాలి చేసేసి. డౌన్ ద లైన్ ఎప్పుడు వెళ్ళి ఏది చేయలేదు, చేయలేదు అని అనుకునే బదులు ఏదైనా ఉంటే చేయాలన్నది నాది. ఏదైనా కోరిక ఉంటే తీర్చుకోవాలి. ఏదైనా తనకు ఆవులు పెంచాలని ఉన్నది, పెంచడానికి కోఆపరేట్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పాలి, అట్లాగే చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. నాది మెడికల్ షాప్ వ్యాపారము.
ప్రకృతి అన్న చాలా ఇష్టము. చాలా చెడు చేస్తున్నామని బాధ కలుగుతుంది. కొద్దిగా నాకు ఇష్టం ఏంటి, అడవి, ఆకలి, నీళ్ళు గదే ఇష్టం. ఆకలి కూడా ఇష్టమా? పేదవాడి ఆకలి చాలా ఇష్టం. నీకు పెట్టదు మేడం ఇవాళ ఫుడ్? పేదవాడి ఆకలి చాలా ఇష్టం. తీర్చడం అది. సరే, థ్యాంక్ యూ. ఇది బేసికల్గా సన్సెట్ టైం కూడా మనకు. సో జియో స్పిరిట్లో మనము ప్రతి అంశాన్ని కూడా కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఉంటుంది. సో సన్సెట్, సన్ రైజు, మూన్ రైజు, రాత్రికి మూన్ కూడా కనబడుతుంది మీకు. సో అట్లనే ఇక్కడున్న డిఫరెంట్ టైం పీరియడ్స్లో మనకు అలగ్ శబ్దాలు, ఒక స్మెల్స్ కానీ, ఈవెన్ గాలి కానీ, సో ఈ అనుభూతి అలగ్ ఉంటుంది. ఇక్కడ మీకుంటే నీళ్ళ స్మెల్ కూడా ఒకటి ఉన్నది కదా. అట్లనే పిట్టలు రిటర్న్ అయినాయి మెల్లగా ఇళ్ళకు. ఇంతకుముందు ఆవుల్ని కూడా చూసినాం మనము. సో అట్లనే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక చిన్న అంశం తీసుకున్నాం, కానీ దాంతో మనం ఎన్నో రకరకాలవి అంటే ఇన్స్పైరింగ్ థింగ్స్ లేదా సర్ప్రైజింగ్ థింగ్స్ ఇవన్నీ కూడా మీరు చూడడం అయింది. ఇది చాలా ముఖ్యమైన ఇది అన్నట్టు. మీరు ఎంతసేపు అయితే అది చూసిరో మీ ఏజ్ మర్చిపోయారు, మీ పొజిషన్ మర్చిపోయారు, మీరు ఏందో మర్చిపోయారు. బట్ మీరు అంతా కూడా కనెక్ట్ అయి ఉన్నారు నేచర్కి యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్. ఇది చాలా ముఖ్యమైన ఇది అన్నట్టు. అంటే మన ఎక్స్పీరియన్సెస్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో అందరు కూడా బై నేచర్ యాజ్ చిల్డ్రన్ అందరం కూడా అది ఉంటుంది. బట్ రాను రాను మనం ఒక లెవెల్ పొజిషన్ అని ఏదో అనుకొని అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం. నేనేంది అనేది ఒక దాంట్లో అలాంటివి కూడా మనం దూరం అవుతాం. నేచర్కి రోజు కనెక్ట్ కావచ్చు, కానీ రోజు నేచర్కి దూరం అయ్యకుండా బ్రతుకుతుంటాం. సో అలాంటిది కాకుండా మళ్ళీ హౌ టు గెట్ కనెక్టెడ్ అనే దానికి ఇవన్నీ కూడా. సో ఒక 2 నిమిషాలు జస్ట్ కళ్ళు మూసుకొని సైలెంట్గా మీ చుట్టూ ఉన్న గాలి కానీ, ఇక్కడ ఉన్న శబ్దాలు, వాటర్ ఫాల్ ఉంది కదా మామూలుగా ర్యాపిడ్స్ అంటాం మనం, ఆ శబ్దాలు, తర్వాత బ్రీజ్, మీకు మధ్యాహ్నం వచ్చిన బ్రీజ్ వేరే, ఇప్పుడు వచ్చిన బ్రీజ్ వేరే కంప్లీట్గా. ఓకే. సో అట్లనే స్మెల్స్, అట్లనే వార్మ్త్ ఆఫ్ ది సన్, కళ్ళు మూసుకుంటే కూడా మీకు ఆ వార్మ్త్ తెలుస్తుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకే. అటెన్షన్, సిట్ స్ట్రైట్, ఒకరినొకరు టచ్ చేయకుండా కూర్చోండి కన్వీనియంట్గా. ఓకే. క్లోజ్ యువర్ ఐస్.